హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఓనంపి ట్రేడ్ తెలుగు. ఈరోజు మనం స్ట్రాటజీస్లో భాగంగా ఈరోజు ఏ స్ట్రాటజీ నేర్చుకుంటున్నామంటే జాపనీస్ ట్రెండ్. ఈ యొక్క స్ట్రాటజీని ఉపయోగించి ఎలా ట్రేడర్స్ అనేది ఓపెన్ చేయాలో ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఈ యొక్క ట్రేడ్స్ అనేవి అంటే ఈ యొక్క స్ట్రాటజీలు నేర్చుకోవడం వల్ల ఏ స్ట్రాటజీ ద్వారా ఎక్కువగా ప్రాఫిట్స్ వస్తున్నాయి మరియు ఆ స్ట్రాటజీలను మనం ఎలా ఉపయోగించి అంటే ఒక్కొక్క మార్కెట్కి ఒక్కొక్క స్ట్రాటజీ అనేది పర్ఫెక్ట్గా ఉండడం జరుగుతుంది. అప్పుడు మీరు తీసుకునే మార్కెట్ని బట్టి ఏ యొక్క స్ట్రాటజీని యూజ్ చేయడం వల్ల మీకు మంచి ప్రాఫిట్స్ అనేది జనరేట్ అవుతుందో దాన్ని బట్టి మీరు ఒక్కొక్క స్ట్రాటజీని అనేది యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు అన్ని రకాల స్ట్రాటజీలు అనేది మీరు తెలుసుకోవాలి. కాబట్టి ఇందులో ఉన్న ఏ స్ట్రాటజీ మరియు దాన్ని ఎలా యూజ్ చేయాలో మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఈరోజు జాపనీస్ ట్రెండ్ దానికోసం మనం కావాల్సింది ఆక్సిలేటర్స్లో వెళ్ళి ఆర్ఎస్ఐని తీసుకున్న తర్వాత పీరియడ్ వాల్యూ 14 ఉండనివ్వండి. దాని తర్వాత ఈ యొక్క జాపనీస్ క్యాండిల్ స్టిక్స్ కాకుండా హైకెనాషి క్యాండిల్ స్టిక్స్ని తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత ఈ యొక్క ఆర్ఎస్ఐలో 50 లైన్ అంటే వైట్ లైన్ని ఎప్పుడైతే ఈ యొక్క సిగ్నల్ లైన్ అనేది ఇంటర్సెక్ట్ చేసి అప్ ఆర్ డౌన్ వెళ్తుందో అప్పుడు మనం 2 to 5 మినిట్స్ వరకు ట్రేడ్ అనేది ఆ యొక్క డైరెక్షన్లో తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా కొన్ని ట్రేడ్స్ అనేది ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఈ స్ట్రాటజీ అనేది ఎలా వర్కౌట్ అవుతుంది లేదా అని. ఇక్కడ చూడండి, ఇక్కడ క్రాస్ అయ్యి కిందికి రాగానే ఈ 3 క్యాండిల్స్ అనేవి కిందికి రావడం జరిగింది. మరియు ఇంకొంచెం ముందుకు ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి పైకి కొంచెం వెళ్ళగానే క్యాండిల్స్ అనేవి పైకి వెళ్ళడం జరిగింది. అలా ఈ యొక్క స్ట్రాటజీని ఉపయోగించి 2 to 5 మినిట్స్ వరకు ఈ యొక్క స్ట్రాటజీని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా వేరే చూద్దాం. ఆల్రెడీ ఇది ఇంటర్సెక్ట్ అయింది. ఇక్కడ కూడా కావాలంటే చూడండి, ఇక్కడ పైకి ఇంటర్సెక్ట్ కాగానే మార్కెట్ కూడా పైకి వెళ్ళడం జరిగింది. అలా ఈ యొక్క స్ట్రాటజీని మనం యూజ్ చేసుకోవచ్చు. కాంపోజిట్ ఇండెక్స్. ఓకే, ఎంట్రీ అనేది పర్ఫెక్ట్గా తీసుకున్నప్పుడే మనం యొక్క స్ట్రాటజీ అనేది వర్కౌట్ అయ్యి ప్రాఫిట్స్ అనేది రావడం జరుగుతుంది. అది పర్ఫెక్ట్గా ఇంటర్సెక్ట్ కానప్పుడు మనం ట్రేడ్ అనేది తీసుకొని ఈ స్ట్రాటజీ అనేది వర్క్ అయితే లేదు, ఫాల్స్ అని అది ఇది అని అనుకోవడం వల్ల ప్రయోజనం అయితే ఏమీ ఉండదు. ఓకే, ఇది ఇంటర్సెక్ట్ అయ్యే టైం ఉంది కాబట్టి కొంచెం వెయిట్ చేసి ఈ యొక్క క్రిప్టో కాంపోజిట్ ఇండెక్స్లో ఒక ట్రేడ్ని ఓపెన్ చేద్దాం. వెయిట్ చేద్దాం. ఈ యొక్క 50 లైన్ ఎప్పుడైతే ఇది ఇంటర్సెక్ట్ చేసి క్రాస్ చేస్తుందో అప్పుడు మనం ఒక ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. పర్ఫెక్ట్ యాసెట్ అనేది మనం తీసుకున్నప్పుడే పర్ఫెక్ట్ ప్రాఫిట్స్ అనేవి మనం జనరేట్ చేయొచ్చు. ఈ ఏరియాని గమనించినట్లే ఇది కూడా ఒక చాపీ మార్కెట్ లాగా ఏర్పడడం అనేది జరిగింది. కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేయడం బెటర్. ఇండెక్స్. ఓకే, ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకోవచ్చు. కాకపోతే ఈ క్యాండిల్ ఎక్స్పైర్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఇక్కడ ఇది ఇంకా పర్ఫెక్ట్గా ఇంటర్సెక్ట్ అనేది కాలేదు కాబట్టి ఈ క్యాండిల్ అనేది ఎక్స్పైర్ అయ్యే వరకు వెయిట్ చేయడం మంచిది. ఇక్కడ ఇప్పుడు మనం ఒక ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ నేను 3 మినిట్స్ ట్రేడ్ అనేది ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. వెయిట్ చేద్దాం ఇప్పుడు ఇది ప్రాఫిట్ అవుతుంది. వాటిని మీరు కాపీ పేస్ట్ చేసుకొని ప్రాఫిట్స్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. వెయిట్ చూడండి, రిజల్ట్ 0. నేను ఏదైతే చెప్పానో అదే విధంగా రిఫండ్ అనేది కావడం జరిగింది. 0. ఇది ఎప్పుడైనా చూపెడదాం అనుకున్నా, కాకపోతే ఈ ట్రేడ్లోనే లక్కీగా రావడం జరిగింది. మనం ఎక్కడైతే ఓపెన్ చేసామో మళ్ళీ అక్కడే క్లోజ్ అయింది. కాబట్టి మనం ఎంతైతే $100 పెట్టామో అది మనకు రిఫండ్ కావడం అనేది జరిగింది. ఇది ఎప్పుడైనా జరిగితే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా, బట్ లక్కీలీ ఇప్పుడే వచ్చింది. ఓకే, ఇంకో ట్రేడ్ ఓపెన్ చేయాలి. ఓకే, డన్. మళ్ళీ ఇది ఇంటర్సెక్ట్ వెళ్ళి పైకి వెళ్తే మళ్ళీ మనం ఒక అప్ ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. ఈసారి 2 మినిట్సా
చూడండి ప్రాపర్గా ఇది పైకి ఇంటర్సెక్ట్ అనేది కాలేదు, కాబట్టి వెయిట్ చేయడం అనేది మంచిది. ఇంకా అది ప్రాపర్గా ఆ లైన్ అనేది క్రాస్ అయితే చేయలేదు, కాబట్టి ఆ క్యాండిల్ ఎక్స్పైర్ అయ్యే వరకు వెయిట్ చేయడం బెటర్. ఓకే, ఇంకా అది ప్రాపర్గా అనేది ఇంటర్సెక్ట్ కాలేదు, వెయిట్ చేద్దాం. ఇంకొక క్యాండిల్ ఎక్స్పైర్ అయిన తర్వాత ఆ లైన్ అది ఎక్స్పైర్ అయ్యి క్రాస్ చేస్తే ట్రేడ్ అనేది ప్లేస్ చేయొచ్చు, లేకపోతే యాసెట్ చేంజ్ చేసుకుందాం. ఇంకా ప్రాపర్గా కాలేదు. ఓకే, దెన్ ఒక 2 minutes ట్రేడ్ని ఇక్కడ మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఇది ఈ యొక్క 50 లైన్ అనేది క్రాస్ చేయడం జరిగింది, కాబట్టి ప్రాపర్గా ఎప్పుడైతే క్రాస్ చేసిందని మీకు ఐడియా వస్తుందో అప్పుడే ట్రేడ్ ఓపెన్ చేయాలి. అది జస్ట్ దాన్ని దగ్గరికి వెళ్ళగానే ట్రేడ్ ఓపెన్ చేసి అది మార్కెట్ మళ్ళీ రిటర్న్ వస్తే స్ట్రాటజీ అనేది ఫాల్స్ అది ఇది అని అనుకుంటారు. కాబట్టి ప్రాపర్గా ఎప్పుడైతే అది క్రాస్ చేసినట్టు మీకు ఒక క్లారిటీగా ఐడియా వస్తుందో అప్పుడు మాత్రమే ట్రేడ్ ఓపెన్ చేయడం బెటర్. ఓకే, ఇంకొక 1 minute 20 seconds వెయిట్ చేయాలి. అంటే 2 minutes అనే కాదు, ఎంతసేపు అయినా తీసుకోవచ్చు. కాకపోతే మన స్ట్రాటజీని బట్టి ఎంత టైమింగ్ అయితే వర్కౌట్ అవుతుందో దాన్ని బట్టి ఈ టైమింగ్లో ఈ యొక్క ట్రేడ్ అనేది ఫినిష్ అవుతుందని ఒక అంచనాతోనే ట్రేడ్ అనేది తీసుకోవాలి. మనం 1 minute నుండి 23 hours 59 minutes వరకు ఒక ట్రేడ్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. బట్ మనకు ఈ మాత్రం డ్యూరేషన్ అనేది సరిపోతుంది, అంటే ఈ స్ట్రాటజీకి సరిపోతుంది. ఒక్కొక్క స్ట్రాటజీకి 5 minutes 15 minutes కూడా తీసుకోవచ్చు. ఓకే, ప్రాఫిట్స్ అనేది ఇంకా వస్తూనే ఉంది. ఒకవేళ మనం ఎక్కడైతే ఓపెన్ చేస్తే అది అక్కడే ఎండ్ అయితే రిఫండ్ ఎలా అవుతుందో ఒకసారి చూపెడదాం అనుకున్నా. అది ఈరోజు లక్కీలీ ముందు ట్రేడ్లో అయిపోయింది. అంటే మళ్ళీ అక్కడే క్రాస్ అయితే మళ్ళీ అక్కడనే ఎండ్ అయితే మరి మనీ అనేది వస్తుందా లేకపోతే కట్ అవుతా అనే డౌట్ అనేది కొందరికి ఉంటుంది. దీనివల్ల అది క్లారిఫై చేయడం జరిగింది. ఓకే, ఇంకొక 3 secondsలో మార్కెట్ పైన ఉంది. ప్రాఫిట్ మనం పెట్టిన $100 + $85 అనేది ప్రాఫిట్ రావడం జరిగింది. ఇలా ఈ స్ట్రాటజీని ఉపయోగించి కూడా మనం అంటే మనీ అనేది అర్న్ చేసుకోవచ్చు. ఓకే గైస్, ఇదే కాకుండా ఇంకా ఎన్ని స్ట్రాటజీలు అయితే ఉన్నాయో అన్ని స్ట్రాటజీలను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపించడం జరుగుతుంది. ఒకవేళ మీకు ట్రేడింగ్లో ఇంట్రెస్ట్ ఉండి ఎలా చేయాలో ప్రాపర్ ఐడియా అనేది లేకపోతే మాత్రం మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. దానిలో మీకు ట్రేడింగ్ అనేది ఎలా చేయాలి, ఎలా ట్రేడ్స్ తీసుకోవాలి, ఏ మార్కెట్ని ఎలా అనాలిసిస్ చేయాలి అనేది ప్రాపర్గా మీకు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.